మమ్రే యొద్ద దేవుడు ప్రత్యక్షమగుట 18వ అధ్యాయం. మమ్రే యొద్ద ఉన్న సింధు వృక్ష వనమున దేవుడు అబ్రామునకు కనబడెను. ఎండ కాయినప్పుడు అబ్రాము తన గుడారము వాకిట కూర్చునెను. అతడు తల ఎత్తి చూడగా దాపున ముగ్గురు మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరిగెత్తుకుపోయి వారి ఎదుట సాగిలబడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు. నీరు తెచ్చెదను, కాలు చేతులు కడుకొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు. ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణములు కుదుట పడినట్లు చేసుకొనుడు. తర్వాత మీ దారిని మీరు పోవచ్చును. మీ ప్రయాణములో మీ సేవకుని వద్దకు రానే వచ్చిరు కదా అనను. అందులకు వారు, నీవు చెప్పినట్టే చేయము అనిరి. అబ్రాము గబగబా గుడారములోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మానికల పిండిని తీసుకుని పిసికి రొట్టెలు చేయము అని చెప్పెను. తరువాత అబ్రహాము ఆలమందుకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను. వాడు కన్ను మూసి తెరిచినంతలో దానిని సిద్ధము చేసెను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానును అక్కడనే చెట్టు కింద నిల్చుండెను. నీ భార్య సారా ఎక్కడ అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని అతడు చెప్పెను. అంతటా ఆయన, నేను రాబో ఏడు కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను. అతనికి వెనుక ప్రక్కన ఉన్న గుడారములో తలుపు చాటున నిలిచి ఉన్న సారా ఈ మాటలు వినెను. అబ్రహాము సారా ఇద్దరును ముదివగ్గులయ్యిరి. సారా పిల్లలను కను వయస్సు దాటినది కావున సారా తనలో తాను నవ్వుకొని, నాకు ప్రాయము చెల్లినది, నా భర్తయు ఎండి వరుగయ్యెను. నేను ఇప్పుడు మగని పొందును, అనుభవించి బిడ్డలను కనుటయా అని అనుకొనెను. అందుకు దేవుడు అబ్రహాముతో, ముసలిదానివైన నాకు బిడ్డలు పుట్టుదురా అని సారా నవ్వనేలా? దేవునకు అసంభవమైనదేమైనా ఉన్నదా? రాబో ఏడు కూడా సరిగా ఈ సమయమునకు నేను తప్పక తిరిగి నీ యొద్దకు వత్తును, సారాకు కొడుకు పుట్టును అనెను. ఆ మాటలకు భయపడి సారా నేను నవ్వలేదని బొంకెను. అవును, నీవు నవ్వితివి అని అతడనెను. అబ్రహాము వేడుకోలు. ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ వైపు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారి వెంట వెళ్ళెను. దేవుడు తనతో తాను ఇట్లు అనుకొనెను, నేను చేయదలచుకున్న పని అబ్రహామునకు చెప్పకుండా దాచెదనా? శక్తివంతమైన ఒక మహాజాతి అతని వలన ఏర్పడును. భూమండలము నందలి సకల జాతులు అతని ద్వారా దీవెనబడియును. అబ్రహాము కుమారులు, అతని కుటుంబం వారు, తర్వాత వారు కూడా దైవ మార్గమును అంటిపెట్టుకొని నీతి ధర్మములను పాటించుటకు అతనిని బుద్ధిపూర్వకముగా ఎన్నుకొంటిని. ఈ విధముగా నేను అతనికి మాట ఇచ్చినట్లు అంతా నెరవేర్చెదను. కావున దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగివెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలయునను మొర నా చెవినబడినది. నేను నిజము తలచితిని అని చెప్పెను. అంతటా ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశము చేయుదువా? ఆ పట్టణములో సజ్జనులు 70 మంది ఉన్నచో వారిని బట్టి అయిన ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపి కట్టగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా?
అని అనెను. అంతటా దేవుడు సోదొమ నగరములో ఒక 70 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరను క్షమింతురు అని చెప్పాను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే అయినను తెగించి దేవరవారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 70 మంది మంచివారున్న తాము ఏమి చేయుదురు? 5 తక్కువ అవుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా అనెను. 45 నేను దానిని నాశనము చేయను అని దేవుడు చెప్పాను. అబ్రాహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్న ఎట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనము చేయను అని దేవుడు చెప్పాను. అప్పుడు అబ్రాహాము, ప్రభు, కోపపడకము, ఇంకొక మనవి, 30 మంది మాత్రమే ఉండిరనుకొనుము, అప్పుడు ఏమి చేయుదురు అనెను. 30 మంది ఉన్నను నేను ఏమి చేయను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభు, ఇంకను మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి యగును అని అడిగాను. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నాశనము చేయను అనెను. తర్వాత అబ్రహాము, ప్రభు, తాము కోపడుకున్న ఇంకొకసారి మాత్రము మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంచివారు మాత్రమే ఉండరేమో అని అడిగాను. దానికి దేవుడు, 10 మంచివారున్నను చాలు, దానిని నాశనము చేయను అని చెప్పాను. అంతటా దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము ఇంటికి తిరిగి వచ్చాను.